ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి ఆయన చెప్తున్నాడు ఇవాళ సౌండ్ల మీద నిషేధం చేయాలి పండుగల మీదని. అరే భయ్, నీకు షరియా లా ప్రకారం నీకు సంగీతం నిషేధం, నువ్వు వాడుకోకు. కానీ హిందువుల పండుగల మీద నువ్వెవరు భయ్ చెప్తందుకు? హిందువుల పండుగల మీద నువ్వెవరు నిషేధం చెప్పమని మాట్లాడుతందుకు? ఆయన మాట్లాడంగానే ప్రభుత్వము పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? ఇది నిజాం కాలం కాదు, ఇది రజాకార్ల కాలం కాదు, ఇది ప్రజాస్వామ్యము, హిందువుల యొక్క ప్రాథమిక హక్కులుంటాయని చెప్పేసి ప్రభుత్వం పోలీసులు గుర్తెరగాల. ఏ రకంగా మానసిక స్థితి తయారైందంటే ఈ ప్రభుత్వాలది మొన్ననే చూసినాం మనం. ఒక రోజుకు అటు ఇటుగా ఉగాది రంజాన్ అయింది. అరే ఉరికురికిపోయి ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి ఇఫ్తార్ విందులు ఇస్తిరి, మరి ఎందుకు రంజాన్ ఉగాది వేడుకలకు కనీస కార్యక్రమాలు చేయలే? అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు శాఖ కూడా ప్రభుత్వం కట్టినటువంటి మా ట్యాక్స్ పేయర్స్ మనీల నుంచి ఇఫ్తార్ పార్టీలు ఏర్పాటు చేయమని ఏ చట్టం చెప్తుంది మీకు? ఏం అపీజ్మెంట్ పాలిటిక్స్ మీవి?